కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు. తన కూతురిని కాపాడుకునేందుకే కేసీఆర్ బిఎల్ సంతోష్ జీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బిఎల్ సంతోష్ ను కావాలనే లిక్కర్ స్కామ్ లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కాసం వెంకటేశ్వర్లు. బిఎల్ సంతోష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్ మ్యాటర్స్ మాత్రమే చూస్తారు. రాజకీయ అంశాలు వారు ఎప్పుడు కూడా ఆలోచన చేయరు. సంఘటనా కార్యక్రమాలు చూస్తున్నటువంటి బిఎల్ సంతోష్ గారిని ఆ రోజు బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు. దానికి కూడా ఇవాళ చెప్పినటువంటి నిజాలలో ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, కేసీఆర్ వారి కుమార్తెని రక్షించుకోవడం కోసం ఒక పెద్ద డ్రామా ఆడి కులాల వారీగా ఒక రక్తి గట్టించే రకంగా ఒక రిసార్ట్స్ను దేవులాడుకొని ఎమ్మెల్యేలను ఎరగా వేసేసి ఈ ప్రయత్నం చేయడం ఏదైతుందో, అసలు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ ప్రస్థానమే ఆ రకంగా ప్రారంభమైంది. కాబట్టి ఎందుకంటే దుబాయ్కి, అందుకనే దుబాయ్ శేఖర్ అంటారు, దుబాయ్కి పోయేసి అక్రమ పాస్పోర్ట్లు చేసి అక్రమ మనుషులను రవాణా చేసేటువంటి వ్యాపారం చేస్తుంటాడు. కాబట్టి ఇది కూడా అదే రకంగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ నిజమేదో బయటకు వచ్చింది. అతను పురికొల్పినటువంటి అధికారులే వాస్తవాలన్నీ కూడా ఇలా బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేము చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు, దీనిపైన వేగంగా ఎందుకు చర్యలు తీసుకుంటలేడు. అతని ఫోన్ ట్యాపింగ్ చేసిండని చెప్తా ఉన్నారు, తర్వాత ప్రతిపక్ష నాయకులకు ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్తా ఉన్నారు. అయినా కానీ ఆయన కేసీఆర్ పైన, కేసీఆర్ యొక్క కుటుంబం పైన, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తలేడు. ఎందుకో రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడేమో అనేటువంటిది మాకు సందేహం కలుగుతోంది.